ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఈ భాగంలో మనం శుంభ నిశుంభుల వృత్తాంతం తెలుసుకుందాం. జనమేజయుడిని అడుగుతున్నారు వ్యాస మహర్షి. జనమేజయ, శత్రుఘ్నుడి పరిపాలన ఇలా సాగుతుంది. మహిషాసుడి పాలనలో పడిన కష్టాలన్నీ ప్రజలు మర్చిపోయి అమ్మవారి ఆరాధనలో మునిగిపోయారు. అందరూ కూడా అపారమైన మనశ్శాంతి పొందుతూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. సర్వపాప వినాశకము, శాంతి సౌఖ్యప్రదమైన దేవి మహత్యం మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నావు కదా, ఆలకించు చెబుతున్నాను అని మొదలుపెట్టారు. శుంభ నిశుంభులని ఇద్దరు రాక్షస సోదరులు ఉన్నారు. వారు మహాబలాఢ్యులు, పురుషులకు అవధ్యులు. అంటే పురుషుల చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందారు. దేవతలను పీడిస్తూ దురాచారాలు చేస్తూ మధోన్మత్తులే, లోక కంటకులే, అపారమైన దానవ సేనలు కలిగి ఉన్నారు. వీరి ఇద్దరిని కూడా మహాఘోర సంగ్రామంలో జగన్మాత సంహరించింది. చండముండులు, రక్తబీజ ధూమరాక్షులు అనే మహాక్రూర రాక్షసులు కూడా ఆ యుద్ధంలోనే అమ్మవారు చంపింది. లోకాలను రక్షించింది. సకల దేవతలతోనూ సకల మానవులతోనూ సంస్తుతులు పొంది ఆనందంగా అందరూ ఉన్నారు. అమ్మవారిని స్తుతించారు. ఇక జనమేజయుడు వ్యాస మహర్షిని అడుగుతున్నాడు. వ్యాస మహర్షి, నువ్వు ఇలా సంగ్రహంగా చెప్పేస్తే నాకు తృప్తి కలగదు. ఎవరు ఈ శుంభ నిశుంభులు? మహాబలవంతులు ఎలా అయ్యారు? మహిషాసురుడికి లాగానే వీరు కూడా స్త్రీ వధ్యత్వం ఎలా ప్రాప్తించింది? అంటే స్త్రీ వలనే మరణం పొందేది ఎలా వచ్చింది? ఏ తపస్సు చేశారు? ఎవరైనా వరాలు ఇచ్చారా? చివరికి ఎలా మరణించారు? ఇవన్నీ సవిస్తరంగా నాకు చెప్పండి, చాలా కుతూహలంగా ఉంది, అప్పుడే నాకు తృప్తి కలుగుద్ది అని చెప్పి జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. వ్యాస మహర్షి చెప్తున్నారు, జనమేజయ, నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు. అందుకే సవిస్తరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక దివ్య కథ, సర్వపాప ప్రణాశిని, దేవీ చరిత్రం, సర్వార్థ ఫలప్రదం, సుఖప్రదం చెప్తున్నాను, ఆలకించని మొదలుపెట్టారు. పూర్వకాలంలో శుంభ నిశుంభులు అనిద్దరు భూగోళం మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. పాతాళం నుంచి భూగోళానికి వచ్చారు. ఇద్దరు కూడా శుభదర్శనులే, అంటే చూడ్డానికి అందంగా ఉంటారు. యవ్వనంలోనూ ఉన్నారు, కానీ సంసారిక సుఖాల మీద ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళకి. ఇంద్రియాలను నిగ్రహించుకొని గొప్ప తపస్సు చేశారు. అన్నము నీరు మానేసి పరమ పావనమైన పుణ్యక్షేత్రం పుష్కర క్షేత్రంలో యోగ విద్యా ప్రభావంతో వేల సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశారు. ఇలా తపస్సు చేస్తూ ఉండగా స్థిరంగా ఒకే యోగాసనంతో చేసిన ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు సంతృష్టి చెంది హంసవాహనంపై బయలుదేరి వారి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. బ్రహ్మదేవుడే వాళ్ళని పలకరించి, శుంభ నిశుంభులారా, ఇక లేవండి, మీ తపస్సుకి సంతృప్తి చెందాను, మీకు ఏ వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. యోగ సమాధి నుంచి దిగి శుంభ నిశుంభులు లేచి నిలబడ్డారు. బ్రహ్మకు ప్రదక్షిణ చేసి సాష్టాంగపడ్డారు. నిరాహారం వల్ల నీరసంగా కృషించి కంఠంతో బ్రహ్మదేవుని స్తుతించారు. చతుర్వదన, మా తపస్సుకి నువ్వు సంతృప్తి చెందితే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించు. ఈ లోకంలో ఏ జీవికైనా మరణాన్ని మించిన భయం ఏముంది? ఆ భయాన్ని తొలగించుకోవడం కోసం ఈ వరాన్ని అడుగుతున్నాం. వెంటనే మా కోరిక తీర్చి మరణ భయాన్ని తొలగించు అని అడిగారు.
ఈ అభ్యర్థనకి చతుర్ముఖుడు ఆశ్చర్యపోయారు. శుంభులారా, ఇది ఎక్కడ వైపరీత్యం? మీరు అడగదగిందేనా ఇది? నాకు మాత్రం ఇవ్వదగింది కాదు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది విశ్వకర్త చేసిన నియమం. సృష్టి ఆది నుంచి అమల్లో ఉన్న ఈ నియమం. దీన్ని తప్పించడం నా వల్ల కాదు. పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పటికో అప్పటికి గిట్టవలసిందే. అందుచేత మరొకటి ఏదైనా కోరుకోండి అని బ్రహ్మదేవుడు అన్నాడు. దానికి శుంభులు ఆలోచనలో పడ్డారు. సరే, ఇద్దరు కూడా చర్చించుకొని ఒక నిశ్చయానికి వచ్చి బ్రహ్మదేవుడిపై పాదాలపై పడి, సృష్టికర్త, సరే నువ్వు అన్నట్టే మరొకటి అడుగుతున్నావు, ప్రసాదించు. అమరుల చేతిలో కానీ, మానవుల చేతిలో కానీ, జంతువుల చేతిలో కానీ, పక్షుల చేతిలో కానీ, ఏ పురుష జాతి చేతిలో కానీ మేము మరణించకుండా వరం ప్రసాదించు అని అడిగారు. ఆడజాతికి మేము భయపడం. అంటే ఆడవాళ్ళని అంత చులకనగా, అబలలుగా చూస్తున్నారు ఈ రాక్షసులు. అబలలు మా ముందు నిలవలేరు. అందుచేత పురుష జాతి వల్ల మాకు ప్రాణాపాయం లేకుండా అనుగ్రహించు చాలు అనేసి అడిగారు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. హంసపై ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయాడు. శుంభులు తమ పాతాళంలోకి తిరిగి వెళ్ళిపోయి పురోహితుడు అయిన భృగు మహర్షునికి విషయం అంతా విన్నవించారు. అతడు ఒక శుభముహూర్తాన బంగారు సింహాసనం చేయించి వీరిలో జ్యేష్ఠుడు కనుక శుంభునికి పట్టాభిషేకం జరిపించాడు. సర్వదానవులను సామ్రాజ్యానికి శుంభుడు ప్రభు అయ్యాడు. అభినందించి సేవించడానికి ఎందరో దానవీరులు వచ్చారు. సమైక్యాన్ని ప్రకటించారు. వీరాది వీరులు అపూర్వ సహోదరులైన చండముండులు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు మహాసైన్య సమేతలే తరలి వచ్చి దానవ చక్రవర్తి శుంభుడికి తమ మద్దతుని ప్రకటించారు. అతడికి పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధాలు చేయడానికి ప్రతిజ్ఞ వహించారు. ఇంకా జనమేజయ, వీరిలో రక్తబీజుడిది ఒక విచిత్రమైన జన్మ. రణరంగంలో ఆయుధం తగిలి అతడి శరీరం నుంచి నేలకు రాలిపడిన ప్రతి నెత్తుటి బొట్టు నుంచి కూడా 100,000 రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపం, అదే బలం, అదే ఆయుధంతో ఆవిర్భవిస్తారు. అదే పరాక్రమం. అంతమంది శత్రువులతో యుద్ధం చేస్తారు. అందుచేత సంగ్రామంలో ఈ రక్షబీజుడు అత్యంత దుర్జయుడు. ఇంకా ఇలాంటి దానవీరులు కోటాను కోట్లుగా వచ్చాయి. శుంభుడికి సేవకులయ్యారు. శుంభులు భూగోళం అంతా స్వాధీనమైంది. వాళ్ళకి ఒక స్వర్గమే స్వాధీనం కావాలి. నిశుంభుడు సేనా సమేతుడే వెళ్ళి ఇంద్రుడి మీదకి యుద్ధం ప్రకటించాడు. దిక్పాలకులను వెంట నడుపుకుంటూ ఇంద్రుడు ధీటుగా ఎదిరించి నిలబడ్డాడు. ఘోర సంగ్రామం జరిగింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి నిశుంభుడి గుండెలకు బలంగా తగిలింది. వాడు ఆ దెబ్బకి మూర్చిపోయాడు. రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు. రాక్షస సైన్యం కక్కావికలమైపోయారు. ఈ దుర్వార్త తెలియగానే అతి క్రుద్ధుడైన శుంభుడు స్వయంగా రణరంగానికి పరుగున వచ్చాడు. వస్తూనే చండ ప్రచండంగా శరవర్షం కురిపించాడు. అమర సైనికులు దూదుపింజాల్లా ఎగిరిపోయారు. ఇంద్రుడితో సహా దిక్పాలకులంతా ఓడిపోయారు. శుంభుడు విజయగర్వంతో ఒకట అట్టహాసం చేస్తూ వెళ్ళి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించాడు. కల్పవృక్షము, నందనవనం, కామధేనువుతో సహా సమస్త దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మహర్షులు చేసే యజ్ఞాల్లో ఆవిర్భాగాలని కైవసం చేసుకున్నాడు. సుధాపానం చేసి సుఖపారవస్యంలో మునిగి తేలాడు. దిక్పాలకులు అందరినీ కూడా
పారత్రోలి హతశేషులైన మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవతలు అడవుల పాలే పారిపోయాయి, తలదాచుకున్నారు. నిరాధారులై పాపం, నిరాయుధులై నిస్తేజులై పాపం అలా అడవులంటా రోడ్లంటా తిరుగుతూ కొండ గుహల్లోని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఒకప్పుడు మహాభోగాలు అనుభవించి ఇప్పుడు ఇలా కాంతసీకులయ్యారు. లోకపాలకులను ఖ్యాతి గడించి అమరసుఖాలు అనుభవించిన వారిప్పుడు కొండల్లో, కోనల్లో, నదీ తీరాల్లో కష్టాలు చవి చూస్తున్నారు. జనమేజయ, సుఖాలు దైవాధీనాలు కదా, ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఎవరిని త్యజిస్తాయో ఊహించడం కష్టం సుమా అని అన్నారు. అమరులు బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు అయితే ఇవాళ దైన్యాన్ని అనుభవిస్తున్నారు. కాలమహిమ చూసావా ఎంతటిదో అని వ్యాస భగవానుడు జనమేజయతో అంటున్నారు. జనమేజయ, ఈ కాలమహిమ చిత్ర విచిత్రమైంది. ఒకడిని ఒకప్పుడు రాజుగా చేస్తుంది, అంతలోనే అతడిని భిక్షకుని చేస్తుంది. రాజు బంటు అవుతాడు, బంటు రాజు అవుతాడు. దాత యాచకుడు అవుతాడు, బలవంతుడు బలహీనుడు అవుతాడు, పండితుడు అజ్ఞానం అవుతాడు. అలాగే మహావీరుడు మహాభీరు అవుతాడు. 100 యజ్ఞాలు చేసి సంపాదించుకున్న ఇంద్ర పదవి ఈనాడు కోల్పోయి శచీపతి అడవుల పాలయ్యాడు. కాలమే ఇవన్నీ చేస్తుంది, జ్ఞానిని చేస్తుంది. మళ్ళీ అదే కాలం అదే మనిషిని పాపిష్టుని చేస్తుంది, అజ్ఞానిని చేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. కాలమహిమ అటువంటిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకి ఇటువంటి కష్టాలు తప్పలేదు. విష్ణుమూర్తి శోకర జన్మ ఎత్తాడు. మహాశివుడు పురి చేత పట్టుకొని భిక్షాటన చేస్తున్నాడు. కాలమే అన్ని వేళలా అందరికన్నా బలీయం అని చెప్తున్నారు. ఇక మనం దేవతలకు దేవీ ప్రసన్నం విందాం. జనమేజయ, శుంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి 1000 ఏళ్ళు గడిచింది. అడవుల్లో జీవిస్తూ దేవతలంతా క్రమంగా సంఘటితులయ్యారు. బృహస్పతిని సలహా అడిగారు. మన రాజ్యాన్ని, మన భోగాల్ని తిరిగి పొందడానికి ఏదైనా ఉపాయం చెప్పు అని. వేదమంత్రాలను సరిగ్గా పాటిస్తే వాంఛలు నెరవేరుతాయంటారు కదా, కోరికలు తీర్చే యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి అంటారు కదా. ఇవన్నీ నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు కనుక గురుత్తమ, మాకు ఇవన్నీ చెప్పి మమ్మల్ని ఈ శత్రువుల నుంచి మేము ఎలాగా రక్షించబడాలో మాకు చెయ్యి. విధి విధానాలన్నీ చేసి దాన వినాశనానికి అవసరమైన అభిచారాలు అంటే చేతబడులు వంటివన్నీ నిర్వర్తించు అని దేవతలు గురువుగారిని అడిగారు. ఇంద్రాది దేవతలు ఈ మాటలు అంటున్నది వింటూనే బృహస్పతికి నవ్వు వచ్చింది, జాలేసింది. మృదువుగా ఇలా అంటున్నాడు, దేవతలారా, వేదమంత్రాలు స్వతంత్రాలు కావు, తమంత తాము ఫలాలను ఇవ్వవు. ఫలాలు ఎప్పుడూ కూడా దైవాధీనాలే. మంత్రాలకు అధిదేవతలు మీరే కష్టాల పాలయ్యారు. ఇది కాలమహిమ, దీనికి విరుగుడు నేనేమి చేయగలను అని బృహస్పతి దేవతలతో పలికారు. యజన యాజనాల్లో అతి ముఖ్యులైన ఇంద్రాగ్ని వరుణులే కడగండ్ల పాలై, ఇక మీరు ఏ యజ్ఞాలు చేస్తారు, నేనేం చేయిస్తాను, ప్రతిక్రియ ఏది నాకు తోచట్లేదు, జరగవలసింది జరగడమే, మనం అనుభవించడమే. ప్రతి కష్టానికి ఏదో ఒక తరుణోపాయం ఉంటుందని శిష్టులు చెప్తుంటారు. దైవమే బలీయమని మరికొందరు అంటారు. ఈ ఉపాయవాదుల్లో దైవాన్ని
నిరర్ధకమని నిరసిస్తారు. ఇవి రెండు కలిసినప్పుడే కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది అని నా అభిప్రాయం. కేవలం దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు, స్వబుద్ధితో ఉపాయం ఆలోచించాలి అని ఇంకా ఇలా అంటున్నారు. అందుచేత బాగా ఆలోచించి ఒక మాట చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మీకు తెలిసిందే కానీ ఇంతకాలం భోగభాగ్యాల్లో మునిగిపోయి తేలుతూ మర్చిపోయినట్టున్నారు. పూర్వకాలంలో ఒకప్పుడు ఆదిపరాశక్తి మహిషాసురుడిని సంహరించింది గుర్తుందా? అప్పుడు మీరందరూ కూడా ఆ మహాలక్ష్మిని బహువిధాలా స్తుతించారు. ఆవిడ సంతోషించి మీకు ఒక వరం ఇచ్చింది. మీరు తెముల్చుకోలేని మహా ఆపదలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు నన్ను ఒకసారి స్మరించండి, నేను వచ్చి మీ కష్టాలు తీరుస్తాను అని అభయం ఇచ్చింది. గుర్తుకు వచ్చిందా? అందుచేత మీరంతా వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరాల దగ్గరికి వెళ్ళండి. ప్రశాంత సుందర ప్రదేశాల్లో ప్రేమపూర్వకంగా భక్తి మహితంగా చండికని ఆరాధించండి. మీలో మాయాబీజ మంత్రాజ్ఞులు ఉన్నారు కదా, ఆ మంత్రాలని పునశ్చరణ చేసుకోండి. యోగ శాస్త్రాలు తెలిసిన వారు ఉన్నారు కదా, వాళ్ళు యోగ బలంతో ఉపాసించండి. పరాశక్తి ప్రసన్నరాలు అవుతుంది. మీ దుఃఖాలు తొలగిపోతాయి, సందేహం లేదు. ఆ జగన్మాత హిమశైల శిఖరం మీదే ఉందని విన్నాను. స్తుతించిన పూజించిన సద్యఫలంగా వాంఛితాలను నెరవేరుస్తుంది. కరుణా స్వరూపిణి కదా ఆ తల్లి. దృఢంగా సంకల్పించుకొని హిమాలయాలకు వెళ్ళండి. దేవతలారా వెంటనే బయలుదేరండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని బృహస్పతి దేవగురువు ఆశీర్వదించి పంపించారు. దేవతలందరూ హిమశిఖరం చేరుకున్నారు. దేవి ధ్యాన పారాయణలు అయ్యారు. మాయా బీజాక్షర మంత్రాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తున్నారు, స్తోత్రాలు పఠిస్తున్నారు. విశ్వేశ్వరి, మహాదేవి, ఆనందరూపిణి, అమరజన సుఖంకరి, దానవ నాశంకరి, మానవ క్షేమంకరి, చరాచర జగత్తు శుభంకరి, భక్తిగమ్య స్వరూపిణి. నీ రూపం ఇది అని నిశ్చయం లేదు. నీ నామధేయాల సంఖ్య ఎంత అని నిర్ణయం చెప్పలేం. వేదాలకు కూడా అందని ఆది రూపానివి నువ్వు. సర్వశస్త్ర స్వరూపవు, సర్వాస్త్ర స్వరూపవు, సృష్టి స్థితి లయకారిణివి. స్మృతి ధృతి బుద్ధి జర పుష్టి తుష్టి కాంతి శాంతి విద్యాలక్ష్మి గతి కీర్తి మేధా స్వరూపాలు అన్నీ నీవే. ఈ విశ్వానికి పురాణ బీజానివి. దేవతలకు మేలు చేయడానికి నువ్వు ఎప్పుడు ఏ రూపంలో అవతరిస్తావో, ఏ పనిని ఎలా నెరవేరుస్తావో ఎవరికీ తెలీదు. క్షమ, యోగ నిద్ర, దయ, వివక్ష అన్నీ నువ్వే. అలనాడు మహిషాసురుణ్ణి సంహరించి దేవతలందరినీ రక్షించావు. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది. దేవతల పట్ల నీకున్న ప్రేమ అపారమని వేద పురాణ శాస్త్రాల్లో పదే పదే కీర్తిస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది తల్లి? నువ్వు మా జనయిత్రివి కనుక మా అలనాటి పాలన, నీ బాధ్యతలు నువ్వు కాదంటే మేం తల్లి లేని బిడ్డలమై తల్లడిల్లిపోతాము. నీ గుణాలకు, నీ రూపాలకు, నీ నామాలకు అవధి లేదు తల్లి. అలాగే సాధు సజ్జనుల పట్ల నీ ప్రేమకు అవధి లేదు, పరిమితి లేదు. అందుకే రక్షించమని అభ్యర్థిస్తున్నాము. భక్తి ప్రపత్తులతో ప్రార్థిస్తున్నాము. బాణపాతం లేకుండా, ముష్టిఘాతం లేకుండా, శూలఖడ్గ శక్తి దండాధ్యాయుధాలు ఏమీ లేకుండా నువ్వు శత్రువులను చిటికలో సంహరించగలవు. అయినా లోకోపకారం కోసం ఒక లీలా విలాసంగా రూపాన్ని ధరిస్తావు, ఆయుధాలను ప్రయోగిస్తావు. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదనేది
శాశ్వత సత్యం. అనుమానాది ప్రమాణాలతో మేమంతా తర్కించుకుంటూ ఉంటాం. ఈ విశ్వానికి నువ్వే కర్తవని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకర్తలని పురాణాలు చెబుతున్నా ఆ ముగ్గురిని యుగాదిలో సృష్టించినది నువ్వే కనుక చరాచర జగత్తు జగన్మాతవు నువ్వే. ఆ త్రిమూర్తులు అలనాటి నిన్ను ఆరాధిస్తే సంతోషించి ముగ్గురికి 3 శక్తులను ప్రసాదించావు. ఆ శక్తులు నీ రూపాలే. వాటి సాయంతోనే ఈ ముగ్గురు తమ విధులను నిర్వహించగలుగుతున్నారు. మహాయతీశ్వరులమని చెప్పుకుంటూ లోకుల చేత పాదపూజలు అందుకుంటూ ఉన్నారు. నిజంగా నిన్ను ఉపాసించకపోతే వారు యతులు కాదు, వట్టి మందమతులు. నువ్వు యశ్వజననివి, పరావిద్యవు, సకల వాంఛాప్రదవు, ముక్తిప్రదవు, విబుధ వందిత పదార విందవు. హరిహరాదులే నిన్ను సేవిస్తున్నారు, దేవదానవులు నిన్ను అర్చిస్తున్నారు. అటువంటి నీ దివ్య చరణార విందాలను ధ్యానించని అల్పబుద్ధులను ఏమనాలి? విధి వంచితులంటే వీరుగాక మరెవరు? నీ అంశావతారమైన లక్ష్మీదేవి పాదపంకజాలకు శ్రీ మహావిష్ణువు స్వయంగా పారాణి దిద్దుతూ ఉంటాడు. త్రినేత్రుడైన శంకరుడు పార్వతి పాదాంబుజ పరాగరేణువులను శిరసావహిస్తూ ఉంటాడు. అటువంటిది నీ పాదాలను భజించని మానవమాత్రుడి గురించి ఏమి చెప్పమంటావు? విరాగులే సంసారాలను విడిచిపెట్టి తపస్సులు చేపట్టే మునీశ్వరులు సైతం నీ పాదపద్మాలను ఆరాధిస్తూ ఉంటారు. జగన్మాత ఒక్కటి మాత్రం ఖాయం, సంసార కోపపతితులై నిన్ను అర్చించిన వారు నిజంగా పతితులు. వారికి రోగాలు రోష్టులు తప్ప సుఖాలు ఉండవు. ఈ జన్మలో కట్టెలు అమ్ముకుంటూనో గడ్డి గాదం అమ్ముకుంటూనో మహాదరిద్రం అనుభవిస్తూ వారంతా క్రిందటి జన్మలో జగన్మాతను అర్చించిన వారై ఉంటారని నిర్ధారణగా చెప్పవచ్చు. జనమేజయ, సకల దేవతలు సామూహిక దీక్షగా ఇలా స్తుతిస్తే కరుణామయి హృదయం కరగకుండా ఉంటుందా? రూప యవ్వన సంపన్నగా ప్రత్యక్షమైంది. దివ్య సుందర వస్త్రాలు ధరించి దివ్య సుందర భూషణాలు అలంకరించుకుంది. దివ్య సుందర మాలికలు ముడుచుకుంది. దివ్య చందన చర్చ జరుపుకుంది. జగన్మోహన లావణ్యంతో సర్వలక్షణ లక్షిత రూపవైభవంతో ఆ అద్వితీయ స్వరూపిణి దేవతలకు దర్శనం అనుగ్రహం ఇచ్చింది. గంగానదిలో స్నానానికని హిమగిరి నుంచి బయటికి వచ్చి ఆ విశ్వమోహన మోహిని తన మేఘగంభీర కంఠధ్వనితో కోకిలల దేవతలను పలకరించింది. భో భో దేవతాః, ఏమిటి ఇంతగా స్తుతిస్తున్నారు? మళ్ళీ ఏమి ప్రమాదం వచ్చింది? అందరూ చింతావిష్ణులే కనబడుతున్నారు. కారణం ఏమిటి? నేనేమి చెయ్యాలి చెప్పండి అని అమ్మవారు ఆ దివ్య రూప సౌందర్య రాశికి సమ్మోహంలే దేవతలు ఈ పలక్కరింపుతోనే తేరుకున్నారు. ఓ విశ్వేసి, కరుణారాశి, కాపాడు తల్లి, కాపాడు. రాక్షసులు పెట్టే బాధలు పడలేక నిన్ను శరణు వేడుకుంటున్నాము. పూర్వం ఒకప్పుడు నువ్వు మహిషాసురుని సంహరించి మాకు ఒక వరం ఇచ్చావు. మహా ఆపదలు చుట్టుముట్టినప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి రక్షిస్తాను అన్నావు. ఆ ధైర్యంతో నిన్ను ఇప్పుడు స్మరించాం. ఎందుకంటే మునుపటి కన్నా పెద్ద ఆపద వచ్చి పడింది మాకు. శుంభ నిశుంభులని 2 మహారాక్షసులు తయారయ్యారు. ఘోరాతి ఘోరంగా ఉన్నారు. యజ్ఞ విఘ్నకారులు మమ్మల్ని తరిమేసి స్వర్గం ఆక్రమించుకున్నారు. వీరు కూడా పురుషులకు అవధ్యులుగా వరం పొందినవారే. అలా వరం ఇచ్చింది మళ్ళీ బ్రహ్మదేవుడే. వీళ్ళకి సైదోడు, రక్తబీజుడు, చండముండాది మహావీరులు.
ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కలిసి మమ్మల్ని ఏడిపించి తింటున్నారు. వీళ్ళ దాటి తట్టుకోలేక మేమంతా చెట్టుకొకలు పుట్టుకొకలు పారిపోయాం. అడవుల్లో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్నాం. కంటి నిండా నిద్రపోయి ఎంతకాలమైందో నందనవనంలో కల్పవృక్ష ఛాయల్లో క్రీడించే మేము ఘోరారణ్యాలలో తలదాచుకోవలసి వచ్చింది. రత్నఖచిత సువర్ణ దివ్య హర్మ్యాలతో నివసించిన మేము చీకటి గుయ్యారాల వంటి కొండగుహలలో బితుకు బితుకుమంటూ కాలం వెళ్ళబరుస్తున్నాము. అమ్మా, మా బాధలు ఎన్నని చెప్పుకోము, ఎంతని చెప్పుకోము. అన్నీ ఎరిగిన దానవు. మాకు నువ్వు తప్ప మరొక దిక్కు లేదు. కాస్తంత ఉపకారం చేసి పెట్టు. మేమంతా మీ పాదదాసులం, సేవకులం. మాకే కాదు, ఈ జగత్తులో దుఃఖార్తులకు అందరికీ నువ్వే కదా శరణ్యం. మరొకసారి ముల్లోకాలను రక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఇది నీ సృష్టి, ఇది నీ బిడ్డ. కాపాడుకోవలసింది అంతా కూడా తల్లిగా నీకే ఉంది బాధ్యత. జగత్పీడకులు లోకకంటకులైన ఆ దానవులను సంహరించి మా ప్రాణాలను నిలబెట్టు తల్లి అని దేవతలు అమ్మవారిని కోరుకున్నారు. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.